క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. మార్చి నెల 30వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటివారనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మన మధ్యకు వస్తే ఆయన మనల్ని చూసి సంతోషించి ఆశీర్వదించేలాగా మనమున్నామా, లేక మన జీవితాలను శుద్ధి చేసే స్థితిలో మనమున్నామా? ఇది ఈనాటి వాక్యం మనకి జ్ఞాపకం చేసేది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరంలో చేసిన పని అది ఒక హెచ్చరిక. మందిరానికి ఆయన వచ్చారు, అది ప్రార్థనా మందిరంగా లేదు, దొంగల గుహగా ఆయనకి కనిపించింది గనుక మందిరాన్ని శుద్ధి చేయవలసి వచ్చింది. ఇది ఒక హెచ్చరిక, పరిశుద్ధతకు ఒక పిలుపు. దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి. 56వ అధ్యాయము యెషయా గ్రంథంలో 7వ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. దేవుడు కోరుకునేది కార్యక్రమాలు, ప్రజల యొక్క సంఖ్య, ఆర్భాటాలు, విందులు, వినోదాలు కాదు. దేవుని యొక్క మందిరంలో ప్రార్థించే హృదయాలు, దేవునిని వెదికే ప్రజలు. ప్రభువు మన నుంచి ఆశించేది విసుగక నిత్యము మనం ప్రార్థన చేయాలని. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ఇక్కడ ఈ వచనంలో ప్రభు ఇంకొక మాట అంటున్నారు, ఒకటి ప్రార్థనా మందిరంగా ఉండాలి, కానీ దాని స్థానంలో దొంగల గుహ అంటున్నారు. దొంగల గుహగా మారిన మందిరాలు లేదా దొంగల గుహగా మారిన హృదయాలు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనిచున్నాను. దొంగల గుహ అంటే అర్థం ఏంటి? బయటికి చాలా పరిశుద్ధంగా, చాలా నీతిగా, మనుషుల దృష్టికి చాలా భక్తిపరులుగా కనిపించి లోపల మాత్రము పాపాన్ని దాచుకోవడం, లేదా పౌలు గారు చెప్పినట్లుగా పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారు. ఇది చాలా ప్రమాదకరం అని పౌలు గారి మాటల్లో మనకి స్పష్టమవుతుంది. అంటే పాటలున్నాయి కానీ ప్రార్థన లేదు, సేవ ఉంది, సేవ చేసేస్తున్నారు, పరిశుద్ధి లేదు. దేవుని యొక్క పేరుంది, పేరు పెట్టబడిన జనాంగం, కానీ దేవుని యొక్క సన్నిధి లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! బాహ్యమైన ఆచారాలతో నిండిపోయిన స్థితిగతులు, కానీ లోపల శూన్యం. ఇంతకీ ఎవరు ఈ మందిరము? ఏ మందిరాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు? మనమే మందిరం. 1 కొరింథీ రాసిన పత్రిక 6:9లో, మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి దేవునికి నివాస స్థానముగా ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు గారు ఈ యొక్క వచనంలో మనకి జ్ఞాపకం చేస్తారు. సంఘం మాత్రమే కాదు, ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, మన హృదయం దేవుని యొక్క మందిరం. వచ్చిన ప్రశ్న, హృదయంలో ఏముంది? పాపం, సూయ, ద్వేషం, రహస్య పాపం, లోభత్వం. అయితే అది దొంగల గుహ అవుతుంది తప్ప దేవునికి నివాస స్థానమైన మందిరము కాదు. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నది. ప్రభువు అటువంటి మందిరాన్ని శుద్ధి చేశాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బలలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి అని ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన శుద్ధి చేసే అగ్ని వంటి వాడు. మలాకి ప్రవక్త అంటాడు, ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సభు వంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, కానీ పాపాన్ని మాత్రం ఆయన సహించలేరు. నిజం ద్వారా ప్రభు మనకిస్తున్న పిలుపు పశ్చాత్తాప పిలుపు. దావీదు భక్తి అంటాడు 51వ అధ్యాయం 10వ వచనంలో, నా యందు శుద్ధ హృదయం కలుగచేయ ప్రభువా, నా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించువా. ఈ రోజున మనము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, తిరిగి ప్రభు యొద్దకు రావాలి. ఈ రోజు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ హృదయాలు ప్రభుకి నివసించే నివాస యోగ్యంగా ఉన్నాయా, లేదా పాపాన్ని దాచుకునే ఒక స్థలముగా మీ హృదయాలు ఉన్నాయా? ప్రభు అంటున్నారు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడాలి. ఎంతమంది ఈ రోజున నిజంగా హృదయాలు, తలంపులు, ఆలోచనలు ప్రార్థనతో నింపబడింది? ప్రార్థనకి దేవుని యొక్క సన్నిధి కొరకు ఆతృతతో ఎదురు చూసే హృదయాలు నిజంగా ఎంతమందికి ఉన్నాయి? అలా కాని ఎడల మీ జీవితాలు లేదా మీ హృదయం దొంగల గుహగా ఉంది అని ఈనాటి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ఇది ఒక వాగ్దానం కాదు, జాగ్రత్త. ఇది ఒక తీర్పును గురించిన ఒక హెచ్చరిక. దేవుడు కోరుకునేది అగ్ని వంటి ప్రార్థన.
నీతిమంతుని ప్రార్థన బలమైనదై అంటాడు యాకోబు భక్తుడు. ప్రార్థన అంటే మాటలు కాదు, పైపైన చక్కటి చిలక పలుకులు కాదు, కన్నీళ్లతో ఆత్మతో పోరాడవలసిన ప్రార్థన, అగ్ని వంటి ప్రార్థన మనం చేయగలగాలి. దొంగల గుహగా మారిన జీవితాలు, దాచుకుంటున్న పాపాలు, బయటికి హల్లెలూయా స్తోత్రాలు కానీ లోపల భయంకరమైన ప్రమాదకరమైన పాపం. పాడుతున్నారు కానీ పరిశుద్ధత లేదు, ప్రార్థిస్తున్నారు కానీ అది నిజమైన ప్రార్థన కాదు. ప్రతిరోజు కూడా ప్రార్థనకి కొంత సమయం కేటాయించండి. దేవునితో సమయాన్ని గడపండి. హృదయాన్ని పరిశీలించుకోండి. లోపల నిలువెచ్చిన స్థితి ఉందేమో. ప్రభు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, ఉంటే వెచ్చగా ఉండే, లేదంటే చల్లగా ఉండండి. నిలువెచ్చిన స్థితిలో ఉండొద్దు. ఎందుకంటే నిలువెచ్చిన స్థితి అనేది ద్వంద్వమైన జీవితాన్ని సూచిస్తా ఉంది. అది ప్రభుకి ఇష్టం లేదు. దేవుని యొక్క మందిరాలు అనేవి వినోద స్థలాలు కాదు, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కాదవి. ప్రార్థించే స్థలాలుగా ఉండాలా. దేవుని యొక్క సన్నిధి నిలిచి ఉండే స్థలం అది. దేవునికి జీవితంలో స్థానం ఇవ్వండి. అప్పుడు ప్రభు మీ వద్దకు వచ్చి శుద్ధి చేస్తాడు. ఆయన శుద్ధి చేస్తాడు. హృదయంలోనికి తొంగి చూడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. అప్పుడు అది ప్రార్థనా మందిరంగా కనిపిస్తుందా, దొంగల గుహగా కనిపిస్తుందా ఆలోచించండి. ప్రార్థన లేని జీవితం, పాపాన్ని దాచుకున్న జీవితం, దేవునితో దూరమయ్యే స్థితి అన్నది మర్చిపోవద్దు. అడగండి, ప్రభా మా హృదయాలు, మా జీవితాలు శుద్ధి చేయండి. మా బ్రతుకులు ప్రార్థన మందిరాలుగా మార్చబడాలి. ప్రభు కోరుకునేది అదే కదా. పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరుగుదాం. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే జీవితం శూన్యం. గుర్తుపెట్టుకోండి. పాపంతో నిండి ఉంటుంది దొంగల గుహ. ప్రభు వచ్చి శుద్ధి చేయాల్సిన స్థితి ఉంటుంది. ఇది ఈ వాక్యం వింటున్న మీరు మరొక్కసారి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభుని ఆహ్వానించండి. ప్రభా మా హృదయాలలోనికి రండి, మా కుటుంబాల్లోనికి, సంఘాల్లోనికి రండి. నిలువెచ్చిన స్థితి మాలో కనిపిస్తున్న ఎట్లా మమ్మల్ని శుద్ధి చేయండి. దేవుని యొక్క అగ్ని మిమ్మల్ని తాకుతుంది. దేవుని యొక్క సన్నిధితో మీరు నింపబడతారు. దాచుకున్న పాపాలను బయటకు పంపివేద్దాం. దేవుని యొక్క అగ్నితో నింపబడదాం. ప్రార్థన జీవితాలను మార్చుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. తలలు వంచుదాం, ప్రార్థనలో ఎక్కివిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు ఉదయ కాల సమయం మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. దేవా, మందిరాన్ని చూడవచ్చినప్పుడు అది ప్రార్థన కనిపించలేదు, అక్కడ వ్యాపారాలే కనిపించింది, దొంగల గుహగానే కనిపించింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న అనేక మంది హృదయాలు, జీవితాలను చేతులకు అప్పగిస్తున్నా. ప్రభా, నిశ్చయంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. బయటికి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగాని బిడ్డలుంటే దయచేసి శుద్ధి చేయండి, బ్రతుకులు మార్చండి. పశ్చాత్తాపంతో ఇదిగోని బిడ్డలని తట్టునకు తిరుగుతూ ఉంటుండగా నిశ్చయముగా ప్రార్థన ఆత్మతో మీరు నింపండి ప్రభా. బలిపీఠాలుగా ప్రభా వారి హృదయాలు మార్చబడాలి. నిత్యము 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 అగ్ని బలిపీఠాల పైన మండుతూ ఉండాలి. సహాయం చేసి నడిపించమని అడుగుతూ ప్రభా, ఆ అగ్నిని, ప్రార్థన అగ్నిని చల్లార్చే ప్రభా, ఏ యొక్క రహస్య పాపాలైతే దాగి ఉన్నాయో వాటినన్నిటి నుంచి విడుదల చేసి నీ బిడ్డలకి గొప్ప సంపూర్ణమైన తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి నడిపించమని నీ కృపా హస్తాలకు ఇదిగో ఈ దినం వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను అప్పగిస్తున్నాం. నిశ్చయంగా బలపరిచి శక్తీకరించండి, నీ మహిమతో నింపమని అడుగుచు ఉన్నాము. మరొకసారి ఇదిగో ప్రపంచం యావత్తు ఆర్థికపరమైన సంక్షోభంలోనికి వెళ్ళిపోతూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి. భయంకరమైన కరువు భూమి మీదకి రాబోతా ఉంది ప్రభా. యుద్ధాల్లో ఉన్నాం మేము, అయినా యుద్ధాల మధ్యలో మేమున్నాం. దయచేసి సమాధానం, నెమ్మదిని దేశాల మధ్యన మీరు దయచేయండి. ఇవన్నీ మీ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పులు జరగవలసి ఉంది కనుక జరుగుతున్నాయి. నీకు వందనాలు. నీ బిడ్డల చుట్టూ కూడా నీ కంచి వేసి బలపరచమని, ఏ ఒక్కరూ కూడా భయపడకుండా, కృంగిపోకుండానట్లు ధైర్యంతో నింపి నడిపించమని అడుగుతూ మరొకసారి ఎగ్జామ్స్ రాస్తున్న వారిని బట్టి నీకు వందనాలు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు. అత్యధికమైన విజయంతో నీ బిడ్డలు నింపి నడిపించి నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలు అప్పగిస్తున్నాం. బలపరచండి, సమాధానంతో నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్.